హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కామెంట్ సెక్షన్లో నాకు వచ్చే కామెంట్స్ ఏంటి అని అంటే, ఎక్కువగా ఈ మధ్య కాలాన ఫేషియల్కి క్లీనప్కి తేడా ఏంటక్క, ఏది టీనేజర్స్ చేసుకుంటే మంచిది, ఒక మంచి క్లీనప్ వీడియో ఇంట్లో ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో, బయట నుండి కొనే అస్సలుకు వద్దు, హోమ్ మేడ్ క్లీనప్ అనేది ఎలా చేసుకోవాలి అని నాకు కామెంట్ సెక్షన్లో ఎక్కువగా అడుగుతున్నారండి. ఇది అయితే అందరికీ యూజ్ అయ్యే టాపిక్ అనమాట. ఫేషియల్కి క్లీనప్కి తేడా ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. టైం చూసుకుంటే ఫస్ట్ ఫేషియల్కి వచ్చేసి మనకి 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. స్టెప్స్ కూడా ఫేషియల్స్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత మనకి క్లీనప్కి వచ్చేవరకు 30 మినిట్స్ పడుతుంది, మహా అయితే 40 మినిట్స్ పడుతుంది. అంతకుమించి టైం అయితే పట్టదు. మనకి స్టెప్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఓకే, ఫేషియల్ ఏంటంటే మసాజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి టీనేజర్స్ అస్సలు ఫేషియల్ చేయించుకోకూడదు. మీకు ఎప్పుడన్నా ఫంక్షనో పార్టీయో ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే చేయించుకోండి. అలాగని ఎక్కువ టైమ్స్ అనేది ఫేషియల్ చేయించుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఫేషియల్లో మసాజ్ అనేది ఉంటుందన్నమాట, మన స్కిన్కి మంచిది కాదు. టీనేజర్స్ క్లీనప్ అనేది చేసుకోవడం మంచిది. మన స్కిన్ మీద ఉన్న అంటే డస్ట్ మొత్తం కూడా క్లీన్ చేయడానికి డీప్ క్లీనింగ్ చేస్తుందన్నమాట క్లీనప్ అనేది. టీనేజర్స్ కానీ తర్వాత మిగిలిన స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్లీనప్ అనేది ఎక్కువగా చేసుకోండి. ఫేషియల్ అనేది మంత్కి 1 టైం అనేది చేస్తే సరిపోతుంది. ఓకే, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఫేషియల్ మీరు చేసినట్లయితే 20 డేస్కి ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. ఫేషియల్కి క్లీనప్కి తేడా అయితే నేను చెప్పాను కదండి. ఫేషియల్కి టైం అనేది ఎక్కువ పడుతుంది, క్లీనప్కి టైం అనేది తక్కువ పడుతుంది. తర్వాత స్టెప్స్ కూడా ఫేషియల్స్లో ఎక్కువగా ఉంటాయి, క్లీనప్లో తక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉండే హోమ్మేడ్ ఫేషియల్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు. టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో పార్లర్కి వెళ్ళి చేయించుకోవడం మంచిది కాదు, ఎందుకంటే స్కిన్ అనేది పాడైపోతుందన్నమాట. కాబట్టి మీరు క్లీనప్పే ప్రిపేర్ చేయండి. 15 డేస్కి ఒకసారి చేసుకుంటే ఇంకా మంచిది. మీకు టైం లేదు అనుకుంటే మంత్కి ఒక్కసారైనా చేసుకోండి. మీ ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. తర్వాత మీకైతే క్లియర్ స్కిన్ అయితే సొంతమవుతుంది. ముఖ్యంగా టీనేజర్స్ని ఇబ్బంది పెట్టే సమస్య ఏంటి అని అంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనమాట. స్కిన్ అనేది అస్సలకి సాఫ్ట్గా ఉండదు. ఏ క్రీమ్ అప్లై చేసినా పైన అవి కనపడుతూ ఉంటాయి, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనమాట. చూడడానికి అస్సలు బాగోదనమాట. అవి క్లీన్ చేయడానికి కూడా మనకి క్లీనప్ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందన్నమాట. తర్వాత ఫోర్స్లో ఉన్న డస్ట్ని కూడా క్లీన్ చేయడానికి, ఫేస్ మొత్తం కూడా డీప్ క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ క్లీనప్. కంపల్సరీ ట్రై చేయండి. మీరు మంత్కి ఒక్కసారి చేసుకున్న మంత్ అంతా కూడా మీకు చాలా సాఫ్ట్ స్కిన్ అయితే సొంతమవుతుంది, అలాగే క్లియర్ స్కిన్ అయితే సొంతమవుతుంది. ఇది ఆల్రెడీ నా ఫేస్ మీద నేను చేశాను. చాలామంది ఏమంటారంటే ఈ వీడియో పెట్టంగానే కింద కామెంట్ సెక్షన్లో ఏం రాస్తారో నాకు బాగా తెలుసు, గీతక్క మీ ఫేస్ మీద మాకు తెలియట్లేదు, వేరే వాళ్ళ మీద ట్రై చేయమని అడుగుతున్నారు. వేరే వాళ్ళని నేను చాలాసార్లు చెప్పానండి, వేరే వాళ్ళని నా వీడియోస్ కోసం నేను ఇబ్బంది పెట్టలేను. ప్లీజ్ మీరు కూడా అర్థం చేసుకోండి. మీకు తేడా తెలియట్లేదు అంటున్నారు కాబట్టి నేను ఇప్పుడే చూపిస్తాను. వీడియోలో కాదు, ఆల్రెడీ నేను చేసి మీకు చెప్తున్నాను కాబట్టి. నా ఫేస్ మీద నేను చేశానండి, నా నెక్ మీద అయితే నేను కొంచెం కూడా వేయలేదు. మీరు వీడియోలో కూడా చూడండి, డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నేను మీకు లైవ్లోనే చూపించాను, వీడియోలో మీరు చూడండి. నా ఫేస్ బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది. నిజంగా నా ఫేస్ అయితే చాలా ట్యాన్ ఉందండి. ఈ క్లీనప్ చేయకముందు చాలా ట్యాన్ ఉంది, ఆయిలీగా ఉంది, అసలు చూడడానికి బాగాలేదు. చేసిన తర్వాత మీరు చూడండి, నేను చేసి వెంటనే ఈ వీడియో అనేది తీస్తున్నాను అనమాట. మీరు గమనిస్తే నేను చెవులకు కూడా నా క్లీనప్ అనేది ఏం చేయలేదన్నమాట. డిఫరెన్స్ మీకు కనపడుతుంది కదా, మీకు ఫేస్కి నెక్కి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. వేరే వాళ్ళ స్కిన్ మీద చేయాల్సిన అవసరం లేదండి, నా స్కిన్ మీదే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది కదా. నెక్ ఏ కలర్లో ఉంది, ఫేస్ ఏ కలర్లో ఉందని చెప్పి లైవ్లోనే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ క్లీనప్ని ఎలా చేసుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ అనేది నేను చెప్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంగ్రీడియంట్స్కి ఆల్టర్నేట్ కూడా నేను వీడియోలో చెప్పాను. ఈ వీడియో మొత్తం చూశాక మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అప్పుడు అడగండి. తప్పకుండా నేను మీ డౌట్స్కి రిప్లై అయితే ఇస్తాను. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి.
ముందుగా మనం చేయాల్సింది షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. క్లీనప్ చేయడానికి ఈ సిరప్ అనేది మనకి చాలా అవసరం. ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల షుగర్ అనేది వేసుకున్నాను. తర్వాత రోస్ వాటర్ అనేది 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీ దగ్గర రోస్ వాటర్ లేకపోతే మీరు మామూలు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నా దగ్గర అందుబాటులో రోస్ వాటర్ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. తర్వాత హాట్ వాటర్ అనేది ఒక గిన్నెలో తీసుకొని ఈ బౌల్ని అందులో పెట్టండి. మనకు కావాల్సిన షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది. 1 నిమిషం 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం అనేది పట్టదనమాట. ఒక 2 మినిట్స్ అనేది ఇలా వదిలేద్దాం. 2 మినిట్స్ తర్వాత మనకు కావాల్సిన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం క్లీనప్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఫేస్ వాష్ అనేది చేసుకొని రావాలి. ఇక్కడ నేను చేసుకొని వచ్చాను. ఇప్పుడు టవల్తో క్లీన్ చేసుకుంటున్నాను. చాలామంది మీ ఫేస్ మీద మేకప్ ఉంది అంటున్నారని చెప్పేసి ఫేస్ వాష్ అనేది చేసి వచ్చానండి. ఇప్పుడు నా ఫేస్ మీద అయితే ఎటువంటి మేకప్ లేదు. మీకు కూడా కనపడుతుంది కదా. నా ఫేస్ అనేది ఎక్కువగా ట్యాన్ ఉందనమాట నా ఫేస్ మీద. అలాగే చాలా డల్గా ఉంది, ఆయిలీగా కూడా ఉందనమాట. ఇప్పుడు క్లీనప్ అనేది స్టార్ట్ చేద్దాం. క్లీనప్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్. ఈ క్లెన్జర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ అనమాట. నేను ముందుగానే ఆరెంజ్ జ్యూస్ అనేది తీసి పెట్టాను. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆరెంజ్ జ్యూస్ కూడా. మీ దగ్గర ఆరెంజ్ జ్యూస్ లేకపోతే లెమన్ జ్యూస్ వేసుకోండి, లేకపోతే మిల్క్ యాడ్ చేసుకోండి, కర్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు, పెరుగు అనమాట. మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి మనం క్లెన్జర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆరెంజ్ జ్యూస్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి ఆరెంజ్ జ్యూస్ అనేది వేసాను. మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి క్లెన్జర్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లెన్జర్ని నా ఫేస్ మీద నేను అప్లై చేస్తాను. కాటన్తో కానీ చిన్న కాటన్ ప్యాడ్ తీసుకొని కూడా అప్లై చేయొచ్చు. ఈ క్లెన్జర్ మన ఫేస్ మీద అప్లై చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది, చాలా క్లీన్గా అవుతుంది, చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. ఇందులో మనం షుగర్ సిరప్ అనేది యూస్ చేస్తాం కదా. ఫేస్ మీద ఉన్న ట్యాను అలాగే ఎటువంటి జిడ్డునైనా తీసేయడానికి షుగర్ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఫేస్ మొత్తం కూడా ఈ క్లెన్జర్ని అప్లై చేయండి. నేను ఇక్కడ చెవులకి అనేది అప్లై చేయట్లేదు, నెక్కి అనేది అప్లై చేయట్లేదు. ఎందుకంటే మీకు రిజల్ట్ అనేది తెలియాలి కాబట్టి నేను నెక్కి అలాగే చెవులకి అప్లై చేయట్లేదు. మీరు మాత్రం మీ చెవులకి నెక్కి అప్లై చేయండి. లేకపోతే ఫేస్ ఒక కలర్లో, నెక్ ఒక కలర్లో, చెవుల కలర్లో ఉంటాయండి. కంపల్సరీ చెవులకు కూడా అప్లై చేయండి. ఇక్కడ నేను కాటన్ ప్యాడ్ తీసుకొని ఫేస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ షుగర్ సిరప్తో జస్ట్ 1 మినిట్ అనేది ఇలా మసాజ్ చేశాను. ఇలా 1 మినిట్ అనేది మసాజ్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా నీట్గా అయిపోయిందండి. ఫేస్ అంతా చాలా సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది. జస్ట్ మనం క్లెన్జర్ని ఉపయోగించినప్పటికే ఇంత మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఫేస్ మీద ఉన్న జిడ్డు అలాగే డస్ట్ అంతా కూడా క్లీన్ అయ్యింది. ఫేస్ అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది. ప్రతి స్టెప్కి మనం డిఫరెన్స్ అయితే చూడొచ్చు. తర్వాత స్టెప్ ఏంటో తెలుసుకుందాం. తర్వాత స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అనమాట. ఈ స్క్రబ్బింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అనేది యాడ్ చేశాను. మీ దగ్గర రవ్వ లేదనుకుంటే మీరు రైస్ ఫ్లోర్ అనేది వేసుకోండి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ సిరప్ అనమాట. 2 టేబుల్ స్పూన్లు అనేది యాడ్ చేశాను. తర్వాత బాగా మిక్స్ చేసుకోవడమే. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఏనండి మన ఫేస్ మీద మ్యాజిక్ అయితే చేస్తాయి. బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అనేది అప్లై చేయాలి. వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుందండి కాబట్టి మీరు చాలా స్లోగా చేయండి. ఓకే, ఇప్పుడు స్క్రబ్బింగ్ అనేది రెడీ అయిపోయింది. ఫేస్ మీద మనం అప్లై చేయడమే. నా ఫేస్ మీద నేను ఈ స్క్రబ్బింగ్ని అప్లై చేస్తున్నాను. చాలా స్లోగా చేసుకోండి. నేను ముందే చెప్పాను కదా, వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి మీరు చాలా స్లోగా చేసుకోండి. మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్న దగ్గర కొంచెం ఎక్కువగా చేయండి. అవి ఈజీగా రిమూవ్ అవుతాయి అనమాట. మీ స్కిన్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అన్ని రిమూవ్ అవడానికి ఈ స్క్రబ్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ఇందులో మనం రవ్వ యూస్ చేసాం, తర్వాత షుగర్ సిరప్ అనేది యూస్ చేసాం. మన స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ అనేది సాఫ్ట్గా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ స్క్రబ్ అనేది. ఇది మీరు లిప్స్కి కూడా చేయండి. లిప్స్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కానీ బ్లాక్నెస్ కానీ రిమూవ్ అవ్వడానికి ఈ స్క్రబ్ అనేది పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. లిప్స్కి కూడా ట్రై చేయండి, చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. తర్వాత టోటల్ బాడీకి కూడా ఈ స్క్రబ్ మనం చేయొచ్చు, సూపర్గా వర్క్ అవుతుంది. ఒకసారి ఈ స్క్రబ్ మీరు చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇలా మీరు 2-3 మినిట్స్ అనేది చేయండి, ఎక్కువ అవసరం లేదు. 2-3 మినిట్స్ అనేది చేస్తే సరిపోతుంది. ఇలా 2-3 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేయాలి. ఇక్కడ నేను వాటర్తో వాష్ చేసుకొని వచ్చాను. నా ఫేస్ అనేది చాలా నీట్గా అయిపోయింది అనమాట. నా ఫేస్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయ్యాయి. ఫేస్ అనేది చాలా నీట్గా కనపడుతుంది, క్లియర్గా ఉందన్నమాట. మనం స్క్రబ్ చేసినప్పుడు మన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి 50% రిమూవ్ అవుతాయి. మిగిలిన 50% అనేది అలానే ఉంటాయి.
ఆ 50% కూడా రిమూవ్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. క్లీనప్ అనేది అందరూ ఎందుకు చేపిస్తారంటే స్కిన్ అనేది సాఫ్ట్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, తర్వాత స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అవ్వాలని చేపిస్తారండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇది. 15 డేస్కి ఒకసారి చేయడానికి ట్రై చేయండి. తర్వాత స్టెప్ వచ్చేసి స్టీమింగ్ అనమాట. ఇప్పుడు ఈ స్టీమింగ్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. ముందుగా హాట్ వాటర్ని నేను గిన్నెలో తీసుకొచ్చాను. తర్వాత ఇందులో హ్యాండ్ టవల్ ఒకటి ఇందులో వేసుకున్నాను. డైరెక్ట్గా కూడా మనం స్టీమ్ అనేది ఫేస్కి ఇవ్వచ్చు, బట్ నేనైతే ఇలా ఇస్తున్నాను అనమాట. ఇక్కడ నేను హాట్ వాటర్ని తీసుకొచ్చాను, మీకు పుగలు కూడా కనపడుతున్నాయి కదా. ముందైతే నేను ఇలా డైరెక్ట్గా స్టీమ్ అనేది ఇలా ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత నేను టవల్తో కూడా స్టీమ్ ఇస్తాను. ఈ స్టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 10 మినిట్స్ అయినా ఇవ్వండి. ఇలా స్టీమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే చర్మరంధ్రాలు తెరుచుకొని చర్మం లోపల నుండి కూడా క్లీన్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది స్టీమ్ అనేది. కాబట్టి స్టీమ్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను టవల్తో కూడా స్టీమ్ ఇస్తున్నాను. తర్వాత ఇలా స్టీమ్ ఇచ్చి మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని ఇప్పుడు రిమూవ్ చేస్తాం. మీకు ఎక్కువగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్న దగ్గర ఎక్కువగా స్టీమ్ ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే అవి కొంచెం మెత్తగా అవుతాయి. మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవర్ యూస్ చేసినప్పుడు మనకి ఈజీగా రిమూవ్ అవుతాయి అన్నమాట. మీరు టవల్తో ఇస్తున్నట్లయితే మీరు ఒక 4-5 టైమ్స్ అనేది టవల్ని మీ ఫేస్ మీద పెట్టుకోండి. మీరు ఎంత వేడినైతే పట్టగలరో అంత వేడిని పట్టుకోండి. మరీ వేడిగా అయితే వద్దు టవల్. ఓకే, హాట్ వాటర్ కాబట్టి కాలుతుంది, జాగ్రత్త. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవర్ అనమాట ఇది. నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది మనకి. ఒకవైపు అయితే పిన్ ఉంటుంది, ఇంకొక వైపు అయితే ఇలా రౌండ్గా రింగ్లా ఉంటుంది. ఇప్పుడు ఎలా రిమూవ్ చేయాలో కూడా నేను చెప్తున్నాను. దీన్ని మన స్కిన్ మీద పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా కూడా ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేసి పైకి అనేది ఇలా అంటే మన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. రిమూవ్ అయిన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి ఆ రింగ్లోకి వస్తాయండి. మనం కాటన్ తీసుకున్నప్పుడు దాన్ని క్లీన్ చేసి మళ్ళీ మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ కెమెరాలో సరిగ్గా కనపడట్లేదు, కాకపోతే చాలా బాగా క్లీన్ అయ్యాయి అనమాట. క్లీనప్లో ఈ స్టెప్ అనేది పార్లర్లో ఎక్కువగా చేస్తారండి. ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఈ రిమూవర్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది. ఎక్కువైతే అసలు ఉండదు. ఒకటి ఇది మనం కొని పెట్టుకుంటే మనం ఇలాంటి క్లీనప్లు చేసుకునేటప్పుడైనా ఫేషియల్ చేసుకునేటప్పుడైనా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే మీరు దీన్ని యూస్ చేయొచ్చు. పార్లర్కి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదండి. పార్లర్కి వెళ్ళి మనం క్లీనప్ చేయించుకుంటే వాళ్ళు ఎక్కువ రేట్లు అడుగుతారు. ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు. మన ఫేస్ అయితే క్లియర్గా ఉంటుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాయి. ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ నేను చిన్ దగ్గర కూడా రిమూవ్ చేస్తున్నాను అనమాట. చిన్ కింద కూడా చాలామందికి ఎక్కువగా ఉంటాయండి. చిన్ దగ్గర కూడా రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత కాటన్తో మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పార్లర్లో కూడా చెప్పని ఒక చిన్న టిప్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇది చేయడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మనం ఫేస్కి స్టీమ్ అనేది ఇచ్చాం. స్టీమ్ ఇచ్చి ఫేస్ని అలా వదిలేయకూడదు. ఫోర్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి కదా, ఆ ఫోర్స్ని మనం క్లోజ్ చేయాలి. లేకపోతే మనకి పింపుల్స్ తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక ఐస్ క్యూబ్ తీసుకొని టిష్యూలో కానీ కర్చీఫ్లో కానీ ఐస్ క్యూబ్ని పెట్టి ఫేస్ మీద మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మన ఫోర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. చాలామంది కామెంట్ సెక్షన్లో ఐస్ కింద పఫీనెస్ ఉందక్క, అంటే కళ్ళ కింద ఉబ్బినట్టు ఉంటుందన్నమాట. అది ఎక్కువగా ఉంది, తగ్గాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు కదండి. ఐస్ క్యూబ్తో ఇలా మీరు డైలీ 3 టైమ్స్ అనేది మసాజ్ చేసుకుంటే మీకు తగ్గుతుంది. ఐస్ క్యూబ్ మసాజ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. స్కిన్ అనేది టైట్గా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఐస్ క్యూబ్ మసాజ్ అనేది. మీకు కొద్దిగా మీ ఫేస్ మీద రింకిల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్తో మసాజ్ చేయండి. డైలీ 2 టైమ్స్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఐస్ క్యూబ్తో మసాజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత స్టెప్ ఏంటో తెలుసుకుందాం. తర్వాత స్టెప్ వచ్చి ప్యాక్ అనమాట. ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ముందుగానే పొటాటోని నేను ఇక్కడ బాయిల్ చేసి తీసుకొచ్చాను. మనకి హాఫ్ అయితే సరిపోతుంది, ఫుల్ పొటాటో కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. నేను ఇక్కడ ఫోర్క్తో మెత్తటి పేస్ట్లా చేస్తున్నాను. ప్యాక్కి కావాల్సిన పొటాటో పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పొటాటో పేస్ట్ అనేది వేసుకోండి. పొటాటో పేస్ట్ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ అనేది వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి, లేకపోతే మీరు ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ముల్తానీ మట్టి చూపిస్తున్నాను. ఎవరికైతే ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉంటుందో మీరు 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను.
మిగిలిన స్కిన్ ఉన్న వాళ్ళు ఏం యాడ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రమే 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి యాడ్ చేసుకోండి. ఆయిలీ స్కిన్ తప్ప మిగిలిన స్కిన్ టైప్స్ ఉన్న అందరూ కూడా 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ ప్యాక్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నా ఫేస్ మీద ఈ ప్యాక్ అనేది నేను అప్లై చేసి చూపిస్తాను. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. నా ఫేస్ మీద ఈ ప్యాక్ అనేది అప్లై చేస్తున్నాను. చాలా థిక్గా అప్లై చేయాలి ఈ ప్యాక్ అనేది. ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ అప్లై చేయండి. ఇంకొక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ అప్లై చేయండి. అలా థిక్గా అప్లై చేయండి. ఇక్కడ నేను నెక్కి అనేది అప్లై చేయను, అలాగే నా చెవులకు కూడా నేను అప్లై చేయను. మీకు రిజల్ట్ అనేది తెలియాలి కాబట్టి నేను అప్లై చేయట్లేదు. ఈ ప్యాక్ని థిక్గా అప్లై చేయండి. ఇందులో మనం పొటాటో యూస్ చేస్తాము. కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది పొటాటో అనేది. తర్వాత షుగర్ సిరప్ అనేది మనం అన్నిట్లో యూస్ చేస్తాం అన్నమాట. షుగర్ అనేది స్కిన్ని క్లీన్గా ఉంచడానికి, స్కిన్ పైన పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ అనేది ఎప్పుడు క్లియర్గా సాఫ్ట్గా ఉండడానికి షుగర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేసాం కదా, ఆలివ్ ఆయిల్ ఏంటంటే కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఆరెంజ్ జ్యూస్ కూడా యూస్ చేసాం కదా, స్కిన్ అనేది ఫ్రెష్గా ఉండడానికి, క్లీన్గా ఉండడానికి, పింపుల్ మార్క్స్ కూడా తగ్గించడానికి ఆరెంజ్ జ్యూస్ అనేది పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఈ ప్యాక్ని ఇప్పుడు నేను థిక్గా అప్లై చేశాను. ఈ ప్యాక్ మొత్తం కూడా మనకి 15 మినిట్స్ అనేది డ్రై అవ్వాలి. 15 మినిట్స్ తర్వాత ప్యాక్ అనేది మనకి డ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకొని చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, నేను వాటర్తో వాష్ చేసుకొని వచ్చాను. నా ఫేస్ మీద రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు. బిఫోర్కి ఆఫ్టర్కి అసలుకి సంబంధం లేదండి. ఎంత నీట్గా ఉందో నా ఫేస్ అనేది. కలర్ కూడా మీరు చూస్తున్నారు కదా, నా కలర్ అనేది చాలా ఫెయిర్ అనిపిస్తుంది అనమాట. ముందైతే ఆయిలీగా ఉంది నా ఫేస్ అనేది. ఈ క్లీనప్ అనేది మీరు మంత్లీ 1 టైం అయినా చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. టైం ఉంది అనుకున్న వాళ్ళు మీరు 15 డేస్కి ఒకసారి చేసుకోండి. తర్వాత కామెంట్ సెక్షన్లో ఎక్కువగా అడుగుతున్నారు మీరు పెట్టుకునే సింధూర్ ఏ బ్రాండ్ అక్క అని. లూటస్ అండి నేను పెట్టుకునే సింధూరు. ఇక్కడ నేను చూపిస్తున్నాను అదే. ఓకే, నన్ను ఎవరైతే అడిగారో మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. క్లీనప్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. నా స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, స్మూత్గా ఉంది. అలాగే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అయ్యాయి అనమాట. ఫేస్ అనేది చాలా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు చాలా క్లియర్గా ఉందన్నమాట నా ఫేస్ అయితే. ఇప్పుడు రిజల్ట్ తెలియట్లేదు అంటున్నారు కదా, ఇప్పుడు నా ఫేస్ ఒక కలర్లో, నెక్ ఒక కలర్లో ఉంది చూడండి. నేను నెక్ అనేది అప్లై చేయలేదు, మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది కదా. నెక్ అనేది ఏ కలర్లో ఉంది, నా ఫేస్ అనేది ఏ కలర్లో ఉంది చూడండి. బాగా గమనించండి. చెవులకు కూడా నేను ప్యాక్ అనేది అప్లై చేయలేదు. రిజల్ట్ తెలియట్లేదు అంటున్నారు కదా, మీకు లైవ్లోనే రిజల్ట్ అయితే తెలిసింది కదా. మంత్లీ మీరు ఒక్కసారైనా ట్రై చేయండి. నిజంగా మీకైతే సూపర్ సాఫ్ట్ గ్లోయింగ్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.